హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, 'ఇరుమిడి' సినిమా బాగా వైరల్ అవుతుంది. ఎంత బాగుందో సినిమా అందరికి తెలిసిందే. అండ్ ప్రతి అమ్మాయి చూడాలంటున్నారు. అండ్ కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. కాకపోతే 'టాక్సిక్' కూడా మళ్ళీ ఈ టైంలో రావడంతో అండ్ ఒక ట్రెండింగ్ అవుతుంది. 'ఇరుముడికి టాక్సిక్ వార్నింగ్' అని. ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఎలా ఉంటుంది? అంటే ఒకటి భక్తి సినిమా. హ్మ్. ఇంకొకటి ఏంటి అనేది మనకు తెలీదు. టాక్సిక్ అంటున్నారు మీరు. ఓకే. అంటే ఒకలాగా అది ఒక మత్తు కలిగించేవి కదా! ఆ! టాక్సిక్ అంటే. సో, అందుకని భక్తిని మించిన మత్తు ఉంటుందా? ఉండదు ఖచ్చితంగా. ఉండదు గదా! సో, భక్తి దారి భక్తిదే. అందుకని టాక్సిక్ చూస్తారు. చూడకపోతే అనే క్వెషన్ ఉండకపోవచ్చు తెలీదు. ముఖ్యంగా వాళ్ళు మేము జెన్‌జీని హ్మ్. టార్గెట్ చేస్తున్నాం అన్నారు. జెన్‌జీని టార్గెట్ చేసినప్పుడు అలాంటి బోల్డ్ సీన్స్ ఉండడం ఏంటి అని. హ్మ్. ఎటువంటి కట్సు లేకుండా సినిమా బయటకొస్తుందంటున్నారు. అంటే దాని మీద వచ్చిన టాక్ అది. అయితే ఇక్కడ మీరు ఇరుముడి విషయానికొచ్చేసరికి ఒక అయ్యప్ప స్వామి భక్తుడిగా అవ్వడం, ఇరుముడి కట్టుకోవడం, కూతురు సెంటిమెంటు, తర్వాత ఒక అలవాటుని మార్చుకోవడం, తన్ని తాను మార్చుకోవడం. అంటే ఒక మంచి విషయం జరగడం. ఒక సెంటిమెంటు, భక్తి, మంచి పాటలు కదా! అన్నీ కలగలిపి ఈ సినిమా మీరన్నట్టుగా రెండో రోజుకే బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చాయి. ఎవరు ఊహించలే. అంటే అతను ముందు నుంచి చెప్తున్నారు. సినిమా వాళ్ళు అంటే ఆ సినిమా తీసిన వాళ్ళు కావచ్చు, నటించిన రవితేజ కావచ్చు, సినిమా హిట్ అవుతుందనే చెప్పారు. సో, సాయి కుమార్ కూడా. ఆయన ఇప్పుడు 50 ఇయర్స్ ఆయన సినిమా ఇండస్ట్రీకొచ్చి. ఓకే. అదొక గొప్ప విషయం. సో, హ్మ్. ఈ సినిమా సక్సెస్ అనేది ఆయనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది గదా! అవును. సో, ఆ రకంగా కూడా ఇదొక మైలురాయి ఆయనకి. హ్మ్. సో, ఏ రకంగా చూసుకున్నా 'ఇరుముడి' అనేది ఇవాళ ఇండస్ట్రీలో చాలా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మీరన్నట్టుగా 'రవితేజ'కి ఒక మంచి హిట్ పడింది. తర్వాత అమ్మాయిలు చూడాలి, ముఖ్యంగా కూతుళ్ళు చూడాలి అనే ఒక మాట తెచ్చుకుంది. అంటే కూతుళ్ళు తండ్రిని ఒక సన్మార్గంలో పెట్టే మార్గదర్శకులా ఏమో మనకు తెలీదు. సో, ఏది ఏమైనా నాకు 'ఇరుముడితోటి' మీరు 'టాక్సిక్‌ని' కంపేర్ చేయాల్సిన పని లేదు. 'టాక్సిక్' 26 రిలీజ్ కాబోతోందండి. 'టాక్సిక్' మరి ఎలాంటి సందేశం ఇస్తుంది? అంటే ఒక మహిళా దర్శకురాలు అంత బోల్డ్‌గా సినిమా తీయటం అనేది అప్రిషియబుల్ అనేది అందరూ చెప్తున్న మాట. ముఖ్యంగా 'రామ్ గోపాల్ వర్మ' లాంటి వాళ్ళే ఆశ్చర్యపోయామని చెప్పారు. అవును. సో, మరి ఆ 'టాక్సిక్' సినిమాలో వాళ్ళేం చెప్పబోతున్నారు? ఒక 'కేజీఎఫ్' తర్వాత 'యష్‌కి' ఈ సినిమా. మీకొక 'అర్జున్ రెడ్డి' ఒక బోల్డ్ సినిమాగా వచ్చింది మీకు గుర్తుంటే. సో, ఇది ఇంకో రకంగా. మరి ఇది ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుంది? అది మంచిగానా? చెడుగానా? అది మనం ఆలోచించాలి. ఎందుకంటే మంచి అనేది ఇప్పుడు మీకు ఇటీవలి కాలంలో సినిమాల్లో అంటే అంత బోల్డ్ సీన్స్ మనం చూడల. మీరు ఏమంటారు గ్లింప్సో వాటెవర్ మీరు చూసే ఉంటారు. నేను కూడా చూసా. బాత్ టబ్బు తర్వాత ఒక రొమాన్స్ చేయటం, అవును. తర్వాత తాగటం మీకు యష్ సిగార్లు డబుల్ క్యారెక్టర్ కూడా చేయబోతున్నాడు. చేయబోతున్నారని అంటున్నారు. అంటే మీకు ఒక రకంగా 'దివార్' సినిమా గుర్తుకొస్తుందా? అవును. ఎగ్జాక్ట్‌లీ. 'దివార్' సినిమా హ్మ్. అమితాబ్ బచ్చన్. అవును. మనకు తెలీదు. హ్మ్. మొత్తం మీద మరి ఇది ఏ రకంగా ఉండబోతుంది? ఒక మంచి మనిషి, ఒక ఏమనాలి ఏమంటారు వాళ్ళని గుండా కాదు. కొంచెం గ్రే క్యారెక్టర్. గ్రే షేడ్ క్యారెక్టర్స్ హ్మ్. అంటారు కొంచెం. అదే మీరేమన్నారు? గ్రే షేడ్ క్యారెక్టర్స్ అంటారు. అట్లా చేయబోతున్నాడు. సో, డబుల్ క్యారెక్టర్ అని అంటున్నారు. ఇది ఇంకొక రకంగా వెళ్ళొచ్చు ఈ అండ్ సినిమా. కాన్ఫ్లిక్ట్ కూడా తండ్రి కొడుకుల మధ్యలో అంటున్నాడు. అది మామూలే చాలా సినిమాలొచ్చాయి గదా! అవును. అంటే మనం అన్ని భాషల్లోనూ తండ్రి కొడుకుల మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్ అనేది సాధారణం. సో, మొత్తం మీద ఒక మంచి, చెడు అనేది ఈ సినిమాలో చూపిస్తే, ఇక్కడ ఓన్లీ భక్తి, మార్పు కానీ ఫస్ట్ టైమ్ మేడం 'రవితేజ' గారి సినిమా ఆహ్, ఇన్ అండ్ ఈయన ఇండస్ట్రీకొచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైమ్ 'రవితేజ' గారి సినిమా టోటల్‌గా 3 డేస్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్క సీట్ దొరకకుండా హౌస్‌ఫుల్ అవ్వడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. అసలు రెండో రోజుకి ఇంతలాగా కలెక్షన్స్ రావడం అనేది ఇటీవల కాలంలో జరగలేదని జరగలేదు. కూడా అంటున్నారు. అవును. సో, నిజంగా అది ఆయన గొప్పతనం కంటే కూడా ఆ భక్తి గొప్పతనం అని చెప్పాలి అవును. మనం. అంటే మీకెంత కాదనుకున్నా మీకు ఇవాళ మీరు శబరిమల వెళ్తే, శబరిమల వెళ్ళే వాళ్ళలో తెలుగు వాళ్ళే అత్యధికంగా ఉంటారు. అవును. అసలక్కడ రెవెన్యూ కూడా మన వాళ్ళే ఇస్తారు అవును. ఎగ్జాక్ట్‌లీ. చెప్పాలంటే. అవును. కానీ అటువంటి తెలుగు వాళ్ళకి అక్కడ సరైన
ఆ సదుపాయాలు కూడా ఉండవు. కొన్నిసార్లు కల్పించరు అక్కడ అవును. ప్రభుత్వం. ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి. కాబట్టి మరి అంత మనకు అయ్యప్ప స్వామితో ముడిపడి ఉన్న బంధం ఈ సినిమాకు ఒక ఎసెట్ అయింది నన్ను Asset. అడిగితే. కాబట్టి ఇవాళ సినిమా అంత పెద్ద హిట్ అయింది. నిజంగా అండ్ ప్రతి ఆహ్, అమ్మాయి చూడాల్సిన సినిమా. ముఖ్యంగా ఇంకోటేంటంటే అసల ఎవరు 'రవితేజ'కి ఈ మధ్య కాలంలో అస్సలు హిట్స్ లేవండి. ఆ! అయిపోయింది అనుకున్న సమయంలో మళ్ళా ఆయనకు ఒక కమ్ లైఫ్ లైఫ్. కదా! సెకండ్ లైఫ్. సెకండ్ లైఫ్ ఇది. సో, ఆయన ఇంక మీదట ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకొని, హ్మ్. ఏడాదికి ఒక 2 సినిమాలైనా చేస్తే బావుంటుంది. అవును. ఎట్ ది సేమ్ టైమ్ టాక్సిక్ విషయానికొచ్చేసరికి అది మరి ఎలా ఉండబోతుంది అంటే, మరి అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ బోల్డ్ సీన్స్ వల్ల సినిమా హిట్ అయితుందా? జంజీ వచ్చేస్తారా? అసలు జంజీ కోసం ఈ సినిమా తీయటం ఏంటి అనేది అందరిలో ఉన్న ఒక డౌట్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.